నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే స్పెషల్ వచ్చేసి అమ్మమ్మల కాలం నాటి కూరలు ఎలా అయితే వండుకుంటారో అలాంటి రెసిపీస్నే ఈరోజు నేను ఈ సొరకాయతోని మీకు చూపిస్తున్నాను. అండ్ కొంచెమే ఆయిల్తోని ఈ రెసిపీ చాలండి, అందుకే వాళ్ళు అంతా హెల్తీగా ఉన్నారండి. ఆ రెసిపీ ఏంటో ఇప్పుడు మన వీడియోలో అయితే చూసుకుందాము. ఈ హెల్తీ రెసిపీని మీరు మాత్రం స్కిప్ చేయకుండా పూర్తి వీడియోనైతే చూడండి. ఇందుకోసం అయితే మనం ఒక కూర వండుకునే గిన్నెని తీసుకున్నాను. అందులోకి కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు, ఒక ఉల్లిగడ్డ, 3 పచ్చిమిర్చీలు, 3 టమాటాలు అన్నీ అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసి వేసుకోండి. మెంతి ఆకులండి నా దగ్గర ఉన్నాయి, అది స్కిప్ చేయండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి. దగ్గర ఉన్నాయని వేసుకున్నాను. కరివేపాకు వేసి అందులోనే పసుపు, కారం, పోపు గింజలు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి ఒకసారి బాగా అయితే కలుపుకోవాలండి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత అందులోనే కొంచెం ఒక స్పూన్ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలండి. అందులోనే ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలండి, పైనుండే వేసుకోవాలి. కొంచెం చాలండి. కొంచెం సగం వరకు అయితే కూరగాయలు ఎంత ఉన్నాయో ఆ గిన్నెలో అంత సగం వరకు అయితే వాటర్ని అయితే నేను తీసుకున్నానండి. టేస్ట్ తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ గిన్నె మొత్తం తీసుకొని స్టవ్ పైన పెట్టి మూత పెట్టేసుకున్నానండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా ఉడికిందండి. ఉడికిన దాన్ని ఒకసారి అంతా కలుపుకోవాలండి. ఒక 15 మినిట్స్ అయితే ఇట్నే ఉడకనివ్వాలండి. ముక్కలు చూడండి ఉడికేసినాయి, అంటే సొరకాయ ముక్కలు ఆల్రెడీ ఉడికినాయి. అలా ఉడికిన తర్వాత యాజ్ యూజువల్గా మనమైతే ఉడికిన తర్వాతనే కొత్తిమీర వేసుకుంటాం కాబట్టి ఒకసారి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా ఈ టేస్ట్ అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.